హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు కమల కుమారి, మాది బోధన్. ఫ్రెండ్స్, ఈరోజు ద గ్రేట్ స్పిరిచువల్ సైంటిస్ట్ లూయిస్ ఎల్హే గారి ఇక మీ జీవితం మీ చేతుల్లో 15వ భాగం తెలుసుకుందాం. మానవ జీవితం సంబంధ బాంధవ్యాల మయం. మనం ఎల్లప్పుడూ అంతటితోనూ అన్నింటితోనూ సంబంధాన్ని కలిగి ఉన్నాం. ఈ క్షణంలో మీకు ఈ పుస్తకంతోనూ నాతోనూ నేను మీకు నేర్పిస్తున్న విషయాలతోనూ సంబంధం ఉన్నది. వస్తువులతోనూ ఆహార పదార్థాలతోనూ వాతావరణంతోనూ ప్రయాణ సాధనాలతోనూ మరి ఇతర వ్యక్తులతోనూ మీకున్నటువంటి సంబంధం మీకు మీతో ఉన్న సంబంధంతో ప్రతిబింబిస్తుంది. మీ బాల్యంలో మీ తల్లిదండ్రులు పెద్దలు మీతో ఎలా ప్రవర్తించారో అదేవిధంగా మీరిప్పుడు మీతో ప్రవర్తించుకుంటున్నారు. అది నెగిటివ్గానైనా పాజిటివ్గానైనా సరే. మిమ్మల్ని మీరు తిట్టుకునేటప్పుడు ఒకసారి గమనిస్తే అవి చిన్నతనంలో మీ చుట్టూ ఉన్నటువంటి పెద్దలు వాడిన మాటలతోనే అయి ఉంటుంది. మిమ్మల్ని మీరు ఎలా మెచ్చుకుంటారు? మిమ్మల్ని మీరు మెచ్చుకోవడానికి కూడా అవే మాటల్ని ఇప్పుడు మీరు వాడుతున్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను. బహుశా వారు మిమ్మల్ని ఏనాడు మెచ్చుకుని ఉండకపోతే మిమ్మల్ని మీరు మెచ్చుకునే ఆలోచనే మీకు ఉండదు, లేదా మీలో మెచ్చుకోవాల్సిన విషయం ఏముందని మీలో మీరు భావిస్తుంటారు. ఇక్కడ నేను మన పెద్దల్ని తప్పు పట్టడం లేదు, ఎందుకంటే వారు కూడా మనలాగా బలి కాబడ్డ బలి పశువులే కాబట్టి వారికి తెలియని విషయాల్ని వారు మనకెలా చెప్పగలరు చెప్పండి. సోంద్రా రే అనే పునర్జన్మ శాస్త్రవేత్త సంబంధ బాంధవ్యాల గురించి సునిశ్చితమైన పరిశోధన జరిపి ఇలా వివరించారు. మన జీవితంలో మనకు తారసపడే పెద్ద పెద్ద సంబంధాలన్నీ మన తల్లిదండ్రుల్లో ఎవరితోనైనా ఒకరితో మనకుండే సంబంధాలతో ప్రతిబింబిస్తాయి. మొదట ఆ ప్రాథమిక సంబంధాలని అవగతం చేసుకుని సరిచేసుకోకపోతే మన జీవితంలో మనం ఆశించే సంబంధ బాంధవ్యాల్ని సృష్టించుకోవడం అసాధ్యమే అవుతుంది. మన సంబంధ బాంధవ్యాలన్నీ మనకు ప్రతిబింబాలు లాంటివి. మనం ఆకర్షించేవన్నీ మనలో ఉన్న లక్షణాలు లేదా నమ్మకాలకు అద్దం పడతాయి. మీరొక బాస్ అయినా, ఒక ఉద్యోగి అయినా, ఒక భార్య అయినా, ఒక భర్త అయినా, ఒక పిల్లవాడైనా ఇది అక్షర సత్యం. ఇతరుల్లో మీకు నచ్చనివి లేదా నచ్చే విషయాలు మీలోని విషయాలు లేదా అవి మీలోని నమ్మకాలై ఉంటాయి. మీలోని ఆలోచనలు నమ్మకాలు వాళ్ళలో లేకపోతే వారు మీ వైపు ఆకర్షింపబడి ఉండేవారే కాదు. ఒక్క క్షణం మీ జీవితంలో మిమ్మల్ని విపరీతంగా అసహనానికి గురిచేసే వ్యక్తిని గురించి ఆలోచించండి. ఆ వ్యక్తిలో మీకు నచ్చని విషయాల్ని లేదా ఆ వ్యక్తిలో మీరు ఏ మార్పును ఆశిస్తున్నారో వ్రాయండి. ఇప్పుడు కళ్ళు మూసుకొని మీ అంతరంగంలోకి తొంగి చూసుకుని మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి. నేనక్కడ అలా ఉన్నాను లేదా నేనక్కడ ఆ విధంగా ప్రవర్తించాను. వీలైనంత ఎక్కువ సమయాన్నే ఈ అంశానికి కేటాయించండి. నువ్వు మారాలనుకుంటున్నావా అని మిమ్మల్ని మీరు సూటిగా ప్రశ్నించుకోండి. అటువంటి ఆలోచన విధానాలను, అలవాట్లను, నమ్మకాలని మీలోంచి, మీ ప్రవర్తన విధానంలోంచి తొలగించిన క్షణమే ఆ వ్యక్తులు మారడం కానీ లేక వారు మీ జీవితంలోంచి నిష్క్రమించడం కానీ జరుగుతుంది. ఒకవేళ మీ బాస్ మీరు చెప్పే వాటిని ఒప్పుకోకపోయినా, అతన్ని మెప్పించడం మీకు కష్టంగా అనిపిస్తున్నా ఒకసారి మీ మనసులోకి చూసుకోండి. మీరు అక్కడ అలా ఉన్నారా లేదా బాస్లో ఎప్పుడు మనం చెప్పేది లేదా చేసేది ఒప్పుకోరు, వాళ్ళని ఒప్పించడం కష్టం అని మీరు నమ్ముతున్నారేమో. ఒకవేళ మీ క్రింద పనిచేసే ఉద్యోగి మీ మాటల్ని పెడచెవిన పెట్టి మీరు చెప్పినట్లుగా చేయకపోతే మీలోకి చూసుకొని మీరు ఏ సందర్భాల్లో అలా ప్రవర్తిస్తున్నారో గుర్తించి ఆ ఆలోచన విధానాలను, నమ్మకాలను తొలగించుకోండి. ఒక వ్యక్తిని ఉద్యోగంలోంచి తొలగించడం చాలా సులభం. అంత మాత్రాన అది మన ఆలోచన విధానాలను, నమ్మకాలను మార్చలేదు కదా. మీ కొలీగ్ మీతో కానీ లేదా మీ టీంతో కానీ సహకరించకుండా ఉంటే మీరు ఆ వ్యక్తిని ఏ ఆలోచన విధానాలతో, నమ్మకాలతో మీ వైపుకు ఆకర్షిస్తున్నారోనని మీ అంతరంగంలో వెతకండి. మరి మీరు ఏ ఏ సందర్భాల్లో ఇతరులతో సహకరించకుండా ప్రవర్తిస్తున్నారో గమనించండి. ఒకవేళ మీ స్నేహితుడు లేదా స్నేహితురాలు మిమ్మల్ని కించపరుస్తున్నట్లుగా ప్రవర్తిస్తుంటే మీ అంతరంగంలోకి చూసుకోండి. మీ జీవితంలో మీరు ఎప్పుడెప్పుడు ఎవరెవరితో కించపరిచేటట్లు ప్రవర్తించారో గమనించండి. లేదా ఇతరులచే నేను కించపరచబడతానన్నది మీ నమ్మకమా ఆలోచించండి.
ఒకవేళ మీ ప్రియుడు లేదా ప్రియురాలు తన ప్రేమను వ్యక్తపరచకుండా లేదా మీపై ప్రేమ చూపకుండా ఉన్నారా? మళ్ళీ అంతరంగంలోకి చూసుకోండి. ప్రేమ అనేది వ్యక్తీకరించవలసిన పెద్ద భావన కాదు అనే నమ్మకం మీ తల్లిదండ్రుల వల్ల, మీ చుట్టూ ఉన్న పెద్దల వల్ల ఎలా మీలో నాటుకుపోయిందో అర్థం చేసుకోండి. ఒకవేళ మీ భాగస్వామి మిమ్మల్ని హింసిస్తూనో, కించపరుస్తూనో లేదా మీతో సహకరించకుండానో ఉంటే మళ్ళీ మీ బాల్యంలో మీరు ఏర్పరచుకున్న నమ్మకాల్ని పరిశీలించండి. మీకు హింసించే, కించపరిచే లేదా సహకరించని తల్లిదండ్రులు ఉన్నారా? లేదా మీరే అలాంటి వారా? విశ్లేషించుకోండి. మీ పిల్లలు మిమ్మల్ని బాగా విసిగిస్తున్నారా? అయితే అవి ఖచ్చితంగా మీ ప్రవర్తనలే అని నేను పూచి ఇవ్వగలను. పిల్లలు ఎప్పుడూ తమ చుట్టూ ఉన్న పెద్దల్ని గమనించే ప్రవర్తించడం నేర్చుకుంటారు. అటువంటి ప్రవర్తన తీరుల్ని మొదట మీ అంతరంగంలో కడిగేయండి. మార్పు దానంతట అదే బయట సంభవిస్తుంది. ఇతరుల్ని మార్చడానికి ఒకే ఒక మార్గం ఉంది. అది మనల్ని మనం మార్చుకోవడం. మీ ఆలోచన విధానాలను మార్చుకోండి, వాళ్ళు కూడా మారుతారు. నిందించడం అనేది సాయపడదు. నిందించడం వల్ల మన శక్తిని కోల్పోతామంతే. మీ శక్తుల్ని సమీకరించుకోండి. శక్తి లేకుండా మార్పు అసంభవం. ఒక నిస్సహాయుడైన, శక్తిహీనుడైన వ్యక్తి స్వస్థత వైపు ప్రయాణించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమను ఆకర్షించడం. మనం ఏమాత్రం ఆశించకుండా, వెతకకుండా ఉంటేనే ప్రేమ లభిస్తుంది. ప్రేమ కోసం వేటాడుకుంటూ పోతే మీరు సరైన భాగస్వామిని పొందలేరు. ఇలా ప్రేమ కోసం వెతికిలాడుతూ పోతే మీకు మిగిలేది కేవలం ప్రేమ కోసం పరితపించడం లేదా అందలేదని వ్యధన చెందడం. ప్రేమ అనేది నిజానికి బయట లేదు, అది మన అంతరంగంలోనే ఉంది. ప్రేమ అనేది వెంటనే రావాలని ప్రాకులాడకండి. బహుశా మీరు ప్రేమను పొందేందుకు సిద్ధంగా లేరేమో, లేదా మీరు కోరుకునే ప్రేమను ఆకర్షించేంతగా మీరు ఎదగలేదేమో. ఎవరో ఒకరులే అని దొరికిన వారితో సరిపెట్టుకోకండి. మీకు ఎటువంటి లక్షణాలున్నవారు కావాలో ప్రమాణాలని నిర్ణయించండి. ఎటువంటి వారిని మీరు ఆకర్షించదలుచుకున్నారు? మీలోని లక్షణాలన్నింటినీ లిస్టు వ్రాయండి. ఆ లక్షణాలున్న వ్యక్తినే మీరు ఆకర్షిస్తారు. మీకు ఎటువంటి లక్షణాలున్న వ్యక్తిని ఆకర్షించాలనుకుంటున్నారో ఆ లక్షణాలని మీలోనూ పెంపొందించుకోండి. అప్పుడు మీరు ఆ వ్యక్తిని ఆకర్షించగలుగుతారు. ఏ విషయాలు మీకు ప్రేమను అందనివ్వకుండా చేస్తున్నాయో గమనించండి. మిమ్మల్ని మీరు ఒప్పుకోకపోవడమా? మీకు అర్హత లేదని భావిస్తున్నారా? అసంభవమైన లక్షణాలను కోరుతున్నారా? సినీతారుల ముఖాలా? సన్నిహితులయ్యేందుకు భయపడుతున్నారా? మీరు ప్రేమించబడరన్న మీ నమ్మకమా? నిజంగా ప్రేమ లభించినప్పుడు ఆ ప్రేమను అందుకునేందుకు సిద్ధంగా ఉండండి. ప్రేమను ఫలింపజేయడానికి రంగం సిద్ధం చేసుకోండి. మీరు ప్రేమపూర్వకంగా ఉండండి. మీరు తప్పక ప్రేమించబడతారు. ప్రేమను ఆహ్వానించడానికి మీ హృదయ ద్వారాల్ని ఎప్పుడూ తెరిచి ఉంచండి. ఇప్పుడొక దివ్య సంకల్పం. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా, పరిపూర్ణంగా ఉంది. నాకు తెలిసిన అందరితోనూ నేను ఎంతో సామరస్యంతో మరి సమతుల్యంతో జీవిస్తున్నాను. నా హృదయంలో అనంతమైన ప్రేమ దాగి ఉంది. ఇప్పుడు ఆ ప్రేమను ఉపరితలంలోకి ప్రవహింపనిస్తున్నాను. ఈ ప్రేమ నా శరీరాన్ని, నా మనసుని, నా హృదయాన్ని, నా చైతన్యాన్ని, మరి నా ఉనికి సర్వస్వాన్ని కమ్మివేసి నా జీవితంలోని అన్ని కోణాల్లో ప్రసరించి అన్ని దిశలా వ్యాపించి ఎన్నో రెట్లై తిరిగి నన్ను చేరుకుంటున్నది. నేనెంతగా ప్రేమను అందుకుంటానో అంతకన్నా ఎక్కువ ప్రేమను నేను తిరిగి అందించాలి. ఈ సరఫరా అనంతం. ప్రేమను పొందడం నన్ను నేను మంచిగా భావింపనిస్తుంది. ప్రేమించడం అనేది నా అంతరంగంలోని ఆనందాతిరేకానికి బహిర్వ్యక్తీకరణ. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కావున నా శరీరాన్ని ప్రేమతో చూసుకుంటాను. దానికి అవసరమైన ఆహార పదార్థాలను, పానీయాలను సకాలంలో అందజేస్తాను. దాన్ని శుభ్రంగా ఉంచి మంచి బట్టలతో అలంకరిస్తాను. అందుకు నా శరీరం ఎంతో ప్రేమతో, మరెంతో శక్తితో, ఆరోగ్యంతో నాకు స్పందిస్తుంది. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కావున నాకొక సౌకర్యవంతమైన నివాసాన్ని కల్పించుకుంటాను. అది నా అవసరాలన్నింటినీ తీర్చి నాకెంతో ఆనందాన్నిస్తుంది. నా నివాసంలోని ప్రతి గదిని ప్రేమ ప్రకంపనాలతో నింపివేస్తాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కావున నాకెంతో ఆహ్లాదాన్నిచ్చే నాలోని సృజనాత్మకతను, నా ప్రజ్ఞా పాఠవాలను వెలికి తీసే పనిని నేను ఎంపిక చేసుకుంటాను. నన్ను ప్రేమించే మరి
నేను ప్రేమించే వ్యక్తులతో వారి కొరకు నేను చేసే పని నాకు చాలా మంచి ఆదాయాన్ని ఇస్తుంది. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కావున అందరి పట్ల నా ఆలోచన రీతి, నా ప్రవర్తన తీరు ప్రేమపూరితంగా ఉంటుంది. నేనేదైతే ఇస్తానో అది ఎన్నో రెట్లై నన్ను చేరుకుంటుంది. నేను ఆకర్షించే వారంతా ప్రేమపూర్వకంగా ఉంటారు, ఎందుకంటే వారు నా హృదయానికి ప్రతిబింబాలు కనుక. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కనుక గతాన్ని మరి అన్ని గతానుభవాల్ని పూర్తిగా క్షమించి విసర్జిస్తున్నాను. అందువలన నేను స్వతంత్రుణ్ణై ఉంటాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కనుక నేను ఈ ప్రస్తుత క్షణంలోనే పూర్తిగా జీవిస్తాను. ప్రతి క్షణాన్ని మంచిగా అనుభవిస్తూ నా భవిష్యత్తు ఎంతో క్షేమకరంగా, ఉజ్వలంగా, ఆనందదాయకంగా ఉంటుందని భావిస్తాను. ఎందుకంటే నేను ఈ సృష్టికి ముద్దు బిడ్డను. ఈ సృష్టి నన్ను ఇప్పుడు మరి ఎప్పుడు ప్రేమగా చూసుకుంటుంది. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఉన్నతమైన జ్ఞానాన్ని ఉపయోగించుకొని మన జీవితాలను మెరుగుపరుచుకుందాం. మన ఆధ్యాత్మికతను ఎదుగుదల చేసుకుందాం. తరువాయి భాగంలో మరింత జ్ఞానాన్ని తెలుసుకుందాం. థ్యాంక్ యూ.